ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనం. Proverbs 25 and verse 21. నీ పగవాడు ఆకలిగొన్న ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొన్న ఎడల వానికి దాహమేమో. If thine enemy be hungry, give him bread to eat, and if he be thirsty, give him వాటర్ టు డ్రింక్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, మన యొక్క అనుదిన జీవితంలో యేసు ప్రభువారి యొక్క సౌందర్య స్వరూపంలోనికి మనం మార్చబడినప్పుడు, లేకపోతే యేసు ప్రభువారిని ప్రతిబింబించాలన్నప్పుడు మన యొక్క క్రియలు మనము చూపెట్టాలి. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానైనటువంటి సొలొమోను అంటున్నటువంటి మాటలు, నీ పగవాడు ఆకలిగొన్న ఎడల. చూడండి, పగవాడు అంటే మనకి అపకారం చేసినవాడు, మనకు దుఃఖము కలుగు చేసినవాడు. ఏం చెప్తున్నాడండి? వానికి భోజనం పెట్టుమంటే ప్రేమను చూపెట్టు, క్షమించు, దయ చూపెట్టు. పిల్లరా, ఇది దేవుని యొక్క గుణగణములు. ఎప్పుడైతే ఇలాంటి గుణగణములు కలిగి ఉంటామో మన జీవితంలో ఎలాంటి వెలుగుంటుంది, అనేక మందికి వెలిగిస్తాం. ఇది యేసు ప్రభువారు కోరేది. కాబట్టి పిల్లరా, క్షమించే మనసు, ప్రేమించే మనసు. ఎవరినండి? పగవారిని కూడా, మనకి కీడు చేసిన వారిని కూడా. అందుకే బైబిల్ చెప్తున్న రీతిగా మేలు చేత కీడుని జయించమనుంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఎవరి మీద పగ ద్వేషం ఉన్నట్లయితే దేవుని ప్రతిబింబించాలంటే క్షమించాలి, వారిని ప్రేమించాలి, దయ చూపెట్టాలి, అవసరమైతే సహాయం చేయాలి. అదండి దేవుని యొక్క మనస్సు. ఈ మనసును కలిగి ఉండి మన జీవితాల్లో దేవుని యొక్క ఆ ప్రేమను ఇతరులకు పంచుదాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని పిలిచింది ప్రభువా మీ ప్రేమను పంచడానికి, మీ దయ, మీ కరుణ మా జీవితాలు మేము కలిగి ఉండడానికి, తద్వారా యేసు ప్రభువారి యొక్క ప్రేమను ఇతరులకు మేము ప్రభువా చూపెట్టగలము. అలాంటి కృపతో మా కుటుంబాలు నింపండి. పగవారు, మా కీడు చేసిన వారిని క్షమించే మనసు మా యొక్క సొంత బలం ద్వారా రాదు, కానీ మీ బలం కావాలి ప్రభువా. మీ యొక్క మనసు మాకు కావాలి. మీ దయ మీరు ఎట్లా మా పట్ల చూపెట్టారో మేము కూడా ఇతరుల పట్ల అలాంటి దయ కలిగిన వారమై ప్రభువా దేవుని యొక్క సౌందర్య స్వరూపంలోనికి మార్చబడ్డానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాలని ఇలాంటి గొప్ప మనసుతో ప్రభువా క్షమించే మనసు, ప్రేమించే మనసుతో నింపమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఇది నమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి ప్రతి ఒక్క అపాయం తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 25 and 21, we see, if enemy is hungry, give him bread to eat. This verse teaches us the power of kindness and love, even toward those who oppose us. Instead of seeking revenge or harboring bitterness, God calls us to show compassion. When we respond to hostility with goodness, we reflect Christ's character and open the door for reconciliation.